శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూటమిలో కొత్త సీట్ల పంచాయతీకి తెరతీయనున్నాయా? అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా విజయాన్ని అందుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయా? ముఖ్యంగా బీజేపీ ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి క్షేత్రస్థాయిలో తన బలాన్ని పెంచుకోవాలని వ్యూహం రచిస్తోందా? విశాఖలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఆసక్తికర చర్చకు తెరలేశాయి. ఒకవైపు కూటమి ధర్మం పాటించాలి అంటూనే మరోవైపు గ్రామం నుంచి కార్పొరేషన్ వరకు బీజేపీ భాగస్వామ్యం ఉండాల్సిందేనని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. మరి బీజేపీ కోరుతున్న వాటా ఎంత? జనసేన ఇప్పటికే ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతుంటే ఇప్పుడు బీజేపీ కూడా అదే బాట పడితే టీడీపీ పరిస్థితి ఏంటి? స్థానిక ఎన్నికలతో కూటమిలో కొత్త సీట్ల పంచాయతీ మొదలైందా? ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల బలాబలాలకు పరీక్షగా మారనుంది. ముఖ్యంగా బీజేపీ ఈసారి స్థానిక ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పాత్ర బలంగా ఉండాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, వార్డులు, కార్పొరేషన్లు ప్రతి స్థాయిలో బీజేపీ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడే అసలు పంచాయతీ మొదలవుతోంది. కూటమిలో పెద్ద పార్టీ టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ స్థానిక సంస్థల్లోనూ సహజంగానే ఎక్కువ వాటాను కోరుకుంటుంది. ప్రాథమికంగా టీడీపీ 80%, జనసేన 15%, బీజేపీ 5% స్థానాల్లో పోటీ చేసేలా ఒక ఫార్ములాపై చర్చ జరిగినట్టు ప్రచారం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫార్ములాకు జనసేన, బీజేపీ అంగీకరిస్తాయా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే జనసేన ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే డిమాండ్తో ముందుకొస్తే టీడీపీకి సీట్ల సర్దుబాటు అంత ఈజీ కాదన్న చర్చ కూడా మొదలైంది. ఇక బీజేపీ వ్యూహం వెనుక మరో లెక్క కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకునే అతిపెద్ద అవకాశం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో కలిసి బీజేపీ పోటీ చేసింది. కానీ గ్రామస్థాయిలో పార్టీకి స్వతంత్రంగా ఎంత బలం ఉంది? ఎంతమంది స్థానిక నాయకులు ఉన్నారు? ఎన్ని పంచాయతీలు, ఎన్ని మండలాలు, ఎన్ని వార్డుల్లో పార్టీ తమ ఉనికిని చాటుకోగలదు అన్నది తేలాలంటే స్థానిక ఎన్నికలే కీలకం. అందుకే అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో బీజేపీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. నితిన్ నబీన్ కూడా ఇదే అంశాన్ని నొక్కి చెప్పారు. కూటమి ధర్మం పాటించాలి, కానీ అదే సమయంలో పార్టీ బలాన్ని కూడా నిరూపించుకోవాలి. స్థానిక ఎన్నికలు ప్రజా భాగస్వామ్యానికి వేదిక కావాలని సూచించారు. అంటే కూటమి పేరుతో పరిమిత స్థానాల్లో పోటీ చేసి సరిపెట్టుకోవడం కాకుండా ఎక్కడైతే పార్టీకి బలం ఉందో అక్కడ గట్టిగా సీట్లు అడిగి బరిలోకి దిగి గెలిచి క్షేత్రస్థాయిలో బీజేపీ పునాదులను బలపరుచుకోవాలన్నదే కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక టీడీపీకి మాత్రం స్థానిక ఎన్నికలు మరో రకమైన పరీక్ష. కూటమిలో సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, స్థానికంగా ఉన్న నాయకుల మధ్య సమన్వయం ఇవన్నీ టీడీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు ఉండొచ్చు, మరో ప్రాంతంలో జనసేనకు బలమైన క్యాడర్ ఉండొచ్చు.
ఇంకో చోట బీజేపీ తన బలాన్ని చూపించుకోవాలని పట్టుబట్టొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఎక్కడ ఎవరిని బరిలోకి దించాలి అన్నది కూటమి నాయకత్వానికి పెద్ద సవాల్గా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి 3 పార్టీలు కలిసి పనిచేశాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రతి గ్రామం, ప్రతి వార్డ్, ప్రతి మండలం, ప్రతి స్థానిక నాయకుడి బలం కీలకంగా మారుతుంది. అందుకే జనసేన, బీజేపీ రెండూ ఎక్కువ స్థానాలు కోరితే టీడీపీ తన వాటాను తగ్గించుకోవాల్సి వస్తుందా, లేక బీజేపీ జనసేనకు సర్దుబాటు చేస్తూనే టీడీపీ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఎన్నికలను కేవలం పొత్తు కోణంలో చూడకుండా పార్టీ విస్తరణకు అవకాశంగా చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక కూటమిలో స్నేహం ఒకవైపు, పార్టీ బలం మరోవైపు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ 2 అంశాలకు మధ్య బ్యాలెన్స్ పరీక్షగా మారనున్నాయి. ఇక బీజేపీ ఎక్కువ సీట్ల కోసం పట్టుబడితే, జనసేన కూడా తన వాటా పెంచుకోవాలని కోరితే టీడీపీ ముందున్నది అసలు సవాలే. మరి చంద్రబాబు కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూనే టీడీపీ అధినాయకత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటులో ఎవరు పైచేయి సాధిస్తారు? కమలం డిమాండ్కు సైకిల్ ఓకే చెబుతుందా, లేక కూటమిలో మరోసారి సీట్ల పంచాయతీ తప్పదా? స్థానిక ఎన్నికల షెడ్యూల్కు ముందే కూటమిలో పొలిటికల్ హీట్ అయితే పెరుగుతోంది.